So hi guys, in this video we're going to discuss about a software ప్రపంచం పార్ట్ 2 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఏంటి అనేది టోటల్ 6 పేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో దాంట్లో ఏంటి అంటే అనాలిసిస్ అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. అసలు అనాలిసిస్ అంటే ఏంటి, దానిలో బిజినెస్ అనలిస్ట్ ఎలా ఉంటుంది, డేటా సైన్స్, ఈ డేటా అనలిస్ట్ డిఫరెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అయ్యాయి. డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, మీరు ఒకవేళ ఆ వీడియో ఒక డైరెక్ట్గా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, చూస్తే ఒక చాలా క్లారిటీ వస్తుంది. దెన్ ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగుంటుంది. సో అంతే తర్వాత చూసుకుంటే ఈ రోజు డిజైన్ అండ్ డెవలప్మెంట్లో కొంత పార్ట్ వరకు మనం చెప్పుకుందాము. మొత్తం కాదు కానీ కొంత పార్ట్, దీంట్లో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాము. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్, రైట్. డిజైన్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా మంది డిజైన్ అండ్ డెవలప్మెంట్లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేసుకుందాం, టాప్ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2022. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. దాంట్లో మళ్ళీ ఇంకా కొన్ని ఈ డెవలప్మెంట్ లో ఏమేమి ఉన్నాయి, దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఏంటి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. చాలా డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ చూసుకుంటే డిజైనింగ్ లో మనకి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిజైన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డిజైన్ అంటే లుక్ వైజ్ ఎలా ఉండాలి, ఏంటి, కస్టమర్ ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, కలర్స్ ఏమి ఉండాలి, కలర్ కాంబినేషన్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆల్రెడీ మనము బిజినెస్ అనలిస్టులు కానీ లేదా డేటా సైంటిస్టులు సెగ్రిగేట్ చేసిన డేటాతో కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, తర్వాత డేటా టూల్స్ ఉంటాయి, డేటా సెగ్రిగేషన్ టూల్స్ ఉంటాయి, లైక్ పవర్ బిఐ, ట్యాబ్లు, ఇన్ఫర్మేటికా, వాటిని యూజ్ చేసి చార్ట్ ప్రిపేర్ చేసి ఒక డెవలప్మెంట్ అనేది చేస్తారు అనమాట. చేసిన తర్వాత దాన్ని బట్టి ఒక డిజైన్కి వచ్చి ఆ డిజైన్ అనేది చేస్తారు. ఆ డిజైన్ చేయడానికి మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో వాటిలో కొన్ని మనం చూద్దాము. HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా వాటిల్లో అనమాట. సో తర్వాత ఇంకా చూసుకుంటే దీంట్లో డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, వర్కింగ్. ఇక్కడ డిజైన్ అయిపోయింది, తర్వాత డెవలప్మెంట్. దీంట్లో ఈ ప్రాసెస్లో డిజైన్ తర్వాత డెవలప్మెంట్, ఈ ప్రాసెస్లో ఏంటంటే మధ్యలో డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఏంటిది, డేటాబేస్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. ఈ సర్వరు అనేది మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోలో ఏంటి అంటే డేటాబేస్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వెబ్ డిజైన్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలపింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుకుందాము. తర్వాత మొబైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ గురించి లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో కూడా మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో లాస్ట్లో మనము టాప్ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2022 కూడా మనం మాట్లాడుకుందాం, రైట్. సో ఇక్కడ చూసుకుంటే డేటాబేస్ విషయానికి వస్తే, డేటాబేస్లో మళ్ళీ చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. అట్లా MySQL వస్తుంది, MongoDB, అమెజాన్ రెడ్షిఫ్ట్. సో ఈ అమెజాన్ రెడ్షిఫ్ట్ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ డేటాబేస్లు ఎలా ఉంటాయి, ఒరాకిల్ డేటాబేస్ ఎలా ఉంటుంది, ఈ సంబంధించిన మళ్ళీ సపరేట్ డీటెయిల్ వీడియోస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్లీ యూ కెన్ వాచ్ ఇట్. అండ్ తర్వాత ఏంటి అంటే Azure SQL ఉంటుంది, స్నోఫ్లేక్ ఉంటుంది, తర్వాత ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది. ఈ స్నోఫ్లేక్ అంటే ఏంటి, AWS రెడ్షిఫ్ట్ అంటే ఏంటి, తర్వాత MongoDB అంటే ఏంటి, MySQL, SQL, దీని గురించి సంబంధించిన ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన డేటాబేస్కి సంబంధించింది. ఈ డేటాబేస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనం ఏదైతే యాక్షన్ అనేది ఆన్ పేజ్ ఏది డిజైన్ చేసిన దాంట్లో మనం చూస్తాం, దాంట్లో యాక్షన్ జరిగేది బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ద్వారా డెవలప్ చేసిన లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన ఈ యాక్షన్స్, ఈ క్వైరీస్ ఇవన్నీ సేవ్ అయ్యేది ఎక్కడ, డేటాబేస్లో సేవ్ అవుతాయి, రైట్. ఆ డేటాబేస్ అనేది ఇవి. దీంట్లో మళ్ళీ కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో స్నోఫ్లేక్ అనేది కంప్లీట్ ఆటోమేషన్ వచ్చిన డేటాబేస్, అది ఆటోమేషన్ డేటాబేస్ అది. తర్వాత MySQL అనేది చాలా పాపులర్, ఒరాకిల్ కూడా ఒకప్పుడు చాలా ఫామ్లో ఉండింది. సో ఇలా డిఫరెంట్గా మళ్ళీ దీంట్లో కూడా మన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో మళ్ళీ హ్యూజ్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. తర్వాత చూసుకుంటే వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో ఏమేమి ఉంటాయి, డిజైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో మళ్ళీ టైప్ స్క్రిప్ట్ ఉంటుంది, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత PHP, తర్వాత పైథాన్, రూబీ అండ్ రైల్స్, తర్వాత C#, గో అండ్ స్క్రాచ్, ఇవన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ కిందకు వస్తాయి. దీని తర్వాత మొబైల్ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే జావా ఆండ్రాయిడ్, అయానిక్,
అండ్ రియాక్ట్ నేటివ్, ఫ్లటర్ అంటే గూగుల్ది, రియాక్ట్ నేటివ్ అంటే ఫేస్బుక్ది. ఈ ఫేస్బుక్ రియాక్ట్ నేటివ్ సంబంధించి ఎలా ఉంటుంది, ఈ గూగుల్ ఫ్లటర్ ఎలా ఉంది, సో అసలు ఏమేమి చేస్తుంది, దేని నుంచి డెవలప్ చేశారు, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే మీరు చూసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత విషయానికి వస్తే ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మట్లాబ్, జావా, సాస్, గ్రూవీ, జూలియా, రస్ట్, విజువల్ బేసిక్, ఇవన్నీ ఏంటి ఎంబెడెడ్ సిస్టమ్ గురించి ఉంది. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ వీడియోస్ అనేవి ఇంకా డీటెయిల్గా చేయలేదు, వాటన్నిటి గురించి నేను డీటెయిల్గా డెఫినెట్గా చేస్తాను. చేసిన తర్వాత డెఫినెట్గా డిస్క్రిప్షన్లో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వీడియోలో వరకు, తర్వాత వీడియోలో మన సర్వర్ గురించి అండ్ వేరే వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే ఇంకొకటి వచ్చేసి తర్వాత పార్ట్ 3 గురించి, పార్ట్ 3 లైఫ్ సైకిల్లో పార్ట్ 3 గురించి మనం మాట్లాడుకుందాము. సో దీంట్లో ఏంటి, టాప్ 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2022 విషయానికి వస్తే HTML, CSS, HTML5, CSS3, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, టైప్ స్క్రిప్ట్, C# అండ్ C++, ఆబ్జెక్టివ్, SQL, PHP, C#, Angular, Ruby Rails, Golang, Scala, ఇవన్నీ కూడా టాప్ 22 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. సో ఇదండి ఓవరాల్గా. అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, సో సక్సెస్ అవుతారు. అండ్ వీటన్నిటి గురించి నేను ఎంటైర్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎట్లాగైతే చేస్తున్నానో, సో ఇంకా కొత్త రకాల ఏమేమి జాబ్స్ ఉన్నాయి వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా మీరు ఎక్కడ అంటే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇది ప్రొవైడ్ చేయదు. గూగుల్లో కూడా మనం చాలా రీసెర్చ్ చేసి డిఫరెంట్ తీసుకొచ్చి వాటన్నిటిని తీసుకొచ్చి ఒక బుక్లా ప్రిపేర్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్, ఎందుకంటే దీనికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాను నా సైడ్ నుంచి కూడా. సో మీరు కూడా డెఫినెట్గా ఈ డీటెయిల్ సాఫ్ట్వేర్ అండ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా మీరు చూసి మీ ఓన్గా కూడా వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ మీరు దేంట్లో ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోలేకపోతే అప్పుడు మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. ముందు వీడియోస్ అన్ని చూడండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఓకే. అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి కెరియర్ని. ఓకే. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, one stop solution for all job oriented courses. Thank you.